హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నాకైతే ఈ రోజు 30 మందికి ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చిందండి. 30 మందికి ఫుడ్ ఏమేంటో మెనూ చెప్పేస్తాను. అందులో మెయిన్ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే వచ్చిందండి. ఈ పచ్చి పులుసు ఎలా చేస్తారని మా అక్క నన్ను అయితే అడిగింది. సరే నీ చేత చేపిస్తానని ఈ రోజు అయితే వంటలన్నీ మా అక్క చేతే చేపించాను. ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక 15 పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసేసుకొని పప్పు గుత్తు పెట్టి దంచుకోవాలండి పచ్చిమిర్చి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఒక 1.5 kg ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకుని అవి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. మా అక్కకైతే ఇక్కడ చేసే పచ్చి పులుసు అయితే తెలియదంట. మా ఆంధ్రాలో చేసే పచ్చి పులుసు అయితే వెరైటీగా ఉంటది, ఇక్కడ ఇది వెరైటీగా అనిపిస్తుంది అని అన్నది. సరే నీ చేత చేపించి టేస్ట్ కూడా నువ్వే చేద్దు కానీ ఎలా ఉందో చెప్దుగాని అని చెప్పి మా అక్క చేత అయితే ఈ రోజు పచ్చి పులుసు అయితే చేపించేసాను. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. ఉల్లిపాయలు దంచేసుకున్నాక ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకుని అది కూడా వేసి బాగా దంచేసుకోవాలి. దంచుకున్నాక ముందుగా మనం పచ్చి పులుసుకి చింతపండు అయితే నానబెట్టుకోవాలి. చింతపండు వచ్చేసి ఒక 1/2 kg చింతపండు అయితే గిన్నెలో వేసి నానబెట్టేసుకున్నాము. టైం ఉంటే మీరు తీసుకుని గుజ్జు తీసేసి పక్కన పెట్టేసుకోండి. మాకైతే టైం సరిపోక అలా పక్కన పెట్టి నానబెట్టేసి ఇలాగైతే గుజ్జు అయితే తీసేసుకుంటున్నాం. డైరెక్ట్ చేసేటప్పుడే పిసుకుందాం అని చెప్పి చింతపండు గుజ్జు అయితే పిసికేసింది మంచిగాని. నీళ్ళు వచ్చేసి 3.5 లీటర్లు అంటే 3 లీటర్లన్నర నీళ్ళు అయితే వేసుకున్నాము. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే 3.5 లీటర్లు తీసుకుని వేసేసుకున్నాను. 1/2 kg చింతపండుకి వేసేసుకుని ముందు ఇలా బాగా కలిపేసుకోవాలి. వేసి పప్పు గుత్తుతో బాగా కలిపేసుకున్నాక ఆ తర్వాత ఒక 5-6 స్పూన్లు బెల్లం అండి, బెల్లం కూడా వేసుకుని మంచిగా దంచేసుకోవాలి. కలిపేసుకున్నాక అప్పుడు 1/2 స్పూన్ కారము, ఒక చిటికేడు పసుపు అవి కూడా వేసుకుని బాగా ఇలా కలిపేసుకుని ఇప్పుడే ఉప్పు కారం పులుపు అన్ని చూసుకోండి. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఎంతేనండి, ఎంతో సింపుల్ గా ఉండే పచ్చి పులుసు రెడీ. ఇవి మంచిగా రైస్ వేడి వేడి అన్నం గాని లేకపోతే రసం దేనికైనా కూడా బాగుంటది. ఇది వచ్చేసి తర్వాత నేను ముందుగా పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవైతే తాలింపు వేయించేసి పెట్టేసుకున్న తాలింపు ఇందులో అయితే వేసేసాను. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో పెట్టాను, వాళ్ళకి బాగా నచ్చింది. చికెన్ కర్రీ అండ్ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే సూపర్ ఉందంట. వాళ్ళకైతే చాలా బాగుందని చెప్పి మెసేజ్ అయితే పెట్టారు. మైండ్ బ్లోయింగ్ అని అన్నారు. ఆ 2 ఐటమ్స్ అయితే కాంబినేషన్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ కర్రీ చేసుకుని ఇలాగా తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే చేసుకుని తినండి. నాకు వచ్చేసి ఆర్డర్ వచ్చేసి 30 మందికి వైట్ రైస్, బంగాళదుంప వంకాయ కర్రీ, సాంబార్, అలా టమాటా పప్పు, పచ్చి పులుసు, మజ్జిగ, పెరుగు పచ్చడి, అలాగే దాంట్లోకి ఇంకొకటి ఏంటంటే వైట్ రైస్, పచ్చి పులుసు, మొత్తం 6 ఐటమ్లు అయితే ఇచ్చారండి. ఈ పచ్చి పులుసుతో పాటు పెరుగు పచ్చడి కూడా ఎలా చేస్తున్నానో చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను 2.5 లీటర్లు పెరుగు అండి, అంటే ఇది లీటర్ పెరుగు డబ్బాలు. ఈ డబ్బాలు వచ్చేసి నేను జెర్సీ పెరుగు డబ్బాలు అయితే తీసుకున్నాను. తర్వాత ప్యాకెట్ కూడా ఉంటే 1/2 లీటర్ ప్యాకెట్ అది కూడా వేసేసాను. వేసేసి మంచిగా గిలకొట్టుకున్నాక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు కూడా ఇలాగా మంచిగా చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు వచ్చి 1.5 kg ఉల్లిపాయలు కూడా నలిపేసి బాగానే పచ్చిమిర్చి తోటి నలుపుకొని వేసేసుకున్నాను. ఉల్లిపాయలో ఉన్న వాటర్ ఆ ఫ్లేవర్ దిగాలండి. దీంట్లోకి కీరా వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు తురుముకొని. నేనైతే వాళ్ళకి మళ్ళీ ఇష్టపడతారో లేదని అయితే వేయలేదండి. ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసాను, అంతేనండి. దీంట్లో వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి పెరుగు పచ్చడి అయితే చేసేసాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.